అధ్యక్ష టైం వృధా చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. కరెక్ట్ గారు సభ్యుడి గురించి ఇంతమంది మీరు కౌంటర్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా? కాదు, మీకు 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది, మళ్ళీ మీరు అడిగారు, ఇంకో 5 నిమిషాలు ఇచ్చాను కాదు సార్. ప్లీజ్ వస్తారు ప్లీజ్. సారీ అధ్యక్ష, నిజంగా బాధపడుతుంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఒక్క విషయం డిబేట్ అవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి మైకులు వాడుతున్నారు అసెంబ్లీలో. నేనేమో ఒక్క పదము పక్కకు పోలేదు, డిబేట్ కాలేదు. మీరు నా మైక్ కట్ చేస్తారు అధ్యక్ష, బాధేస్తుంది అధ్యక్ష. సారీ టు సే దట్ అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకో 2 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 2 minutes అధ్యక్ష. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు అధ్యక్ష, నిజంగా చెప్తాను అధ్యక్ష. వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి, వారికి నా మీద చాలా ప్రేమ కూడా. వారు ఎప్పుడు నాకు విషయం చెప్పారు అధ్యక్ష, రాజకీయాలు రాకముందు, సంజయ్ యూ డోంట్ చేంజ్, బీ ద జెంటిల్మ్యాన్ యూఆర్ అని చెప్పి ఎప్పుడు చెప్పేవారు అధ్యక్ష. అండ్ నిజంగా నేను ఇప్పటి వరకు 15 నెలలు అధ్యక్ష ఒక్క అసభ్య పదజాలం ఆడలేదు ఇప్పటి వరకు నేను అధ్యక్ష. ఈవెన్ డ్యూరింగ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్, గెట్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ రికార్డ్ అధ్యక్ష, నా అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను బూతులు తిట్టినా కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఇవాళ అధ్యక్ష మంచి మాటలు మాట్లాడుతుంటే మైక్ తీసుకుంటారు ఏంది అధ్యక్ష? మంచి మాటలు చెప్తుంటే శ్రీధర్ బాబు గారు మీరు మారిను, నేను మారలేదు, ఇప్పుడు నా మైక్ కట్ చేపిస్తున్నారు మీరు అధ్యక్ష. సారీ అధ్యక్ష. అధ్యక్ష నేను సజెషన్ చేస్తాను అధ్యక్ష, ఐ ఆల్రెడీ మేడ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష మెంటల్ హెల్త్ అధ్యక్ష. అప్పటి నుంచి మనం రోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం అధ్యక్ష, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు అని చెప్పేసి రైతులు. దయచేసి అధ్యక్ష నేను మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రిని కోరేది అధ్యక్ష, మెంటల్ హెల్త్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ టుడే. దయచేసి మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, దానికి డబ్బులు అలాట్ చేయమని చెప్పి అందరూ కూడా ఏకీభవిస్తారని చెప్పి ఆశిస్తూ దయచేసి దాని మీద చేయండి చెప్పి అధ్యక్ష. అధ్యక్ష సేమ్ టైం వీ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ డ్రగ్ డిఅడిక్షన్ అధ్యక్ష. డ్రగ్స్ మీద ఏదో కేవలంగా లంబ స్పీచ్లు ఇస్తున్నారు, ఊకదుంపుడు ఉపన్యాసాలు కాదు అధ్యక్ష. లెట్ us have a comprehensive system where even the doctors are involved in drug de-addiction అధ్యక్ష. దయచేసి మళ్ళీ మీ అందరినీ మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతున్నాను, డ్రగ్ డిఅడిక్షన్ కూడా మన ఆరోగ్య శాఖ నుంచి డబ్బులు అలాట్ చేసి సైకాలజిస్టులను పెట్టి, అడ్వైజర్లను పెట్టి, కౌన్సిలర్లు పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష చివరికి అధ్యక్ష అండర్ 5 years 25% స్టంటెడ్ గ్రోత్ ఉంది మన స్టేట్ లో. ఎందుకు అంటే వాళ్ళకి సరిగ్గా ఆహారం దొరకట్లేదు. 5 ఏళ్ల కింద ఉన్న పిల్లలకి అధ్యక్ష స్టంటెడ్ గ్రోత్ అంటే ఆ వయసుకు ఉండాల్సిన హైట్ కానీ, ఆ వయసుకు ఉండాల్సిన బరువు కానీ లేకపోవడం స్టంటెడ్ గ్రోత్ అధ్యక్ష. దయచేసి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి మీరు వెంటనే మళ్ళీ సీఎం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉండిందో మీరు ఆపేశారు, మళ్ళీ విద్యార్థులందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2 మాటలు కార్మిక శాఖ మీద అధ్యక్ష, 2 ముచ్చట్లతో ఫినిష్ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో నిజంగా చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా వింటే భారతం అంతా ఉంది అధ్యక్ష, కానీ నేను 2 సెంటెన్స్ లో ఫినిష్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష I come from a constituency where majority of people are బీడీ కార్మికులు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఉండేది బీడీ కార్మికులు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికి కూడా 2024లో 25లో అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి అవుతుంది అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పను. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాతీతం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే 15 నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అడుగుతున్నారు అధ్యక్ష. అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, తెలంగాణ సమాజంలో ఏమున్నాయని తెలడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి అందుకోరు గంట అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఆశా వర్కర్ల అధ్యక్ష ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి అధ్యక్ష. నేను పోయినసారి చెప్పాను, పోయిన బడ్జెట్లో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు ఆశా వర్కర్ జీతాలు అధ్యక్ష. అన్నిటికంటే బాధాకరం, ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, నా ఇంటి ముందర ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఇటు పక్కన ఆటో స్టాండ్ అధ్యక్ష. రోజు పొద్దున ఆటో కార్మికులు కలిసిన ప్రతిసారి బాధిస్తుంది అధ్యక్ష. దయచేసి నిజంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, స్కూల్ ఫీజులు డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు. దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసిన 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం గిగ్ వర్కర్స్ అధ్యక్ష, గిగ్ వర్కర్స్ కి మీరు ప్రామిస్ చేసినట్టుగానే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రామిస్ చేశారు. కాబట్టి వారి మాట నిలబెట్టడానికన్నా మీరు గిగ్ వర్కర్స్ కోసం మీరందరూ చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. చివరికి అధ్యక్ష
రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్ష, దయచేసి మీరు అందరు కూడా ప్లీజ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ అధ్యక్ష. ఎంత బాధేస్తుందంటే అధ్యక్ష, నేను ఇప్పటివరకు ఒక కమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కటి కమెంట్ చేస్తాను అధ్యక్ష. మీరు ఏమంటున్నారు, నా దగ్గర ఎక్కడున్నా 8,000 కోట్లని మీరు అంటున్నారు. ఏమైతుందని చెప్తాను మీ అంటే దయచేసి. వాళ్ళ దగ్గర కంట మా కమిషన్ మీకు ఇస్తామన్నారంట. దయచేసి ఆ పరిస్థితి రాకుండా మీరు మిస్టర్ మకన్ సింగ్ గారు ప్లీజ్.